హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ ప్రాంతాలకు వెళ్లేవారు ఈ బ్రిడ్జ్ ని ఉపయోగిస్తారు. రోజు లక్షలాది వాహనాలు ఈ బ్రిడ్జ్ మీదుగా వెళ్తాయి. ముఖ్యంగా ఉద్యోగులు, ఐటీ సిబ్బంది, విద్యార్థులు అధికంగా వినియోగించే ఈ రహదారిపై ట్రాఫిక్ రద్దీ కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే డ్రైవర్లు నిబంధనలు పాటించకపోవడంతో పాటు సెల్ఫీల కోసం వాహనాలు నిలపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు పోలీసులు. రాత్రి వేళల్లో కేబుల్ బ్రిడ్జ్ పై ఫోటోలు దిగుతున్న క్రమంలో జరిగిన ప్రమాదాల్లో కొందరు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. బైక్ స్టంట్స్, కార్ల రేసింగ్ తో పాటు కార్నర్లో వేగం తగ్గించకపోవడం ప్రధాన కారణాలుగా గుర్తించారు పోలీసులు. ఈ కేబుల్ బ్రిడ్జ్ అనేది ఒక ఐకానిక్ లాంటిది, టూరిస్ట్ స్పాట్గా ఇది క్రియేట్ కాబడ్డది. సో దీని కొరకు 24 hours కూడా రెగ్యులర్గా వస్తున్నారు. అయితే మా ఒక విజ్ఞప్తి ఏంటంటే, కేబుల్ బ్రిడ్జ్ పైన అయితే వాహనాల కొరకు రూట్స్ ఉన్నాయో ఇక్కడ ఆగకుండగా వాక్వే ఉంది. దీనికి కేబుల్ బ్రిడ్జ్కి రైట్ అండ్ లెఫ్ట్ 2 sides వాక్వే ఉంది. మీరు వాక్వే ద్వారా కేబుల్ బ్రిడ్జ్ అందాలను తీక్షించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. నో పార్కింగ్ బోర్డ్స్ ఒక 40 దాకా ఉన్నాయి. అట్లాగే రోడ్డు కరువు ఉండడంతో లెఫ్ట్ కరువు, రైట్ కరువు అని చెప్పేసి ఆ బోర్డ్స్ కూడా పెట్టడం జరిగింది. వీటితో పాటు ప్రొహిబిటెడ్, ఇక్కడ ఎవరు కూడా నిలబడకుండా అట్లీస్ట్ పార్క్ చేయకుండా ఉండడం కొరకు కూడా ప్రొహిబిటెడ్ సంబంధించినటువంటి బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రమాదాల నివారణకు కేబుల్ బ్రిడ్జ్ పై నిఘా ఏర్పాటు చేశామన్నారు పోలీసులు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ వాహనాలు నిరంతరం తిరుగుతూ పర్యవేక్షిస్తాయని తెలిపారు. కేబుల్ బ్రిడ్జ్ పై పార్కింగ్ చేసిన వాహనాలకు చలాన్లు విధిస్తున్నామన్నారు. సీసీ కెమెరాలతో 24 గంటలు మానిటరింగ్ చేస్తున్నామన్నారు. వీకెండ్స్, సెలవు రోజుల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు పోలీసులు. గత 10 రోజుల క్రితం ఇక్కడ ఉన్నటువంటి చూడడానికి వచ్చిన వాళ్ళు ఫోటో తీయడంలో భాగంగా వాళ్ళు రోడ్డు పైన వెహికల్ ఆపడము, ఈ కేబుల్ బ్రిడ్జ్ పైన నిలబడడంతో ఇటు నుంచి వెళ్తున్నటువంటి ఒక కారు స్పీడ్గా వచ్చేసి అతను హిట్ చేయడం, సో అతను సబ్సిక్వెంట్గా చనిపోవడం జరిగింది. సో మే విజ్ఞప్తి ఏంటంటే, ఏదైతే మనము అందాలు చూడడానికి వస్తున్నామో, ఎంజాయ్ చేయడానికి, అందులో భాగంగా జాగ్రత్తలు కూడా తీసుకొని అట్ ద సేమ్ టైం ఆ వెహికల్స్ కూడా టోయింగ్ చేసేసి పిఎస్కి పంపిస్తున్నాం. సో మరి వచ్చే వారికి ఏంటంటే, ఈ కేబుల్ బ్రిడ్జ్కి రైట్ అండ్ లెఫ్ట్ అయితే ఎడ్జెస్ ఉన్నాయో పార్కింగ్ స్పేస్ చూసుకొని పార్కింగ్లో పెట్టుకొని బై ఫుట్ వచ్చేసేసి కేబుల్ను సందర్శించవలసిందిగా తెలియపరుస్తున్నాం. రోడ్లపై వాహనాలు నడుపుతున్న వారు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచిస్తున్నారు పోలీసులు. కేబుల్ బ్రిడ్జ్ పై సెల్ఫీలు, వీడియోల కోసం వాహనాలు ఆపొద్దని హెచ్చరిస్తున్నారు.